ఒకే ఒక దెబ్బతో ఇండియన్ రూపురేఖలు మార్చేసిన ఏమన్నా కార్ ఏమన్నా ఉందంటే అది మారుతి 800. ఇండియాకి ఈ కార్కి ఏంటి సంబంధం? మనకి బాగా తెలిసి ఫేమస్ అయిన హిందుస్థాన్ అంబాసిడర్ అండ్ ప్రీమియం పద్మిని ఉండే ఎరాలో వాట్ ఎగ్జాక్ట్లీ డిడ్ మారుతి 800 డూ డిఫరెంట్? వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ హ్యాస్ టు డూ విత్ ఇండియన్ కార్ ఇండస్ట్రీ? అంబాసిడర్, పద్మిని అనే కార్స్ ఏదైతే ఉన్నాయో అవి ఒక హై క్లాస్ పీపుల్ కి పర్మిట్ అయిన కార్స్. అంటే నార్మల్ పీపుల్ లైక్ యూ అండ్ మీ కుడ్ నాట్ ఈవెన్ డేర్ టు డ్రీమ్ అబౌట్ ఇట్. అంటే ఏంటి, మనం ఇంకా దీన్ని కలలు కనడం తప్ప దీన్ని కొనే ఆలోచనే ఉండే కాదు. ఎందుకంటే దీస్ ఆర్ సో ప్రీమియం, సో ఎక్స్పెన్సివ్ అండ్ హెవీ టు మెయింటైన్. ఎగ్జాక్ట్లీ ఈ ప్రాబ్లమ్ అడ్రస్ చేయాలని అప్పట్లో ఇండియన్ గవర్నమెంట్ మనకి మారుతి అనే కంపెనీ లాంచ్ చేశారు టు ప్రొడ్యూస్ పీపుల్స్ కార్స్. అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్, ఒక మిడిల్ క్లాస్ మనిషి కూడా కార్స్ అఫోర్డ్ చేయగలగాలి అన్న ఒక ఉద్దేశంతో లాంచ్ చేసిన కంపెనీయే మారుతి. ఇది 1970s లో లాంచ్ చేశారు. సో వాట్ డిడ్ మారుతి యాజ్ ఎ కంపెనీ డూ? నథింగ్ ఫర్ అబౌట్ 10 years. 1970s లో ఎస్టాబ్లిష్ చేస్తే 1980 వరకు నో రిజల్ట్, నథింగ్. ఇట్లా అయితే పని కాదని చెప్పి 1980s లో వీళ్ళు ఫారెన్ కంపెనీ పార్ట్నర్షిప్ కోసం యాక్టివ్గా ఎతికినారు. అప్పుడు ఎస్టాబ్లిష్ అయిందే వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ పార్ట్నర్షిప్ ఇన్ ఇండియన్ హిస్టరీ, దట్ ఈస్ మారుతి సుజుకి పార్ట్నర్షిప్ డీల్. 1980s లో వీళ్ళు కొలాబరేట్ అయినారు. 1983 కల్లా మారుతి 800 అనేది లాంచ్ చేశారు. అండ్ రిలీజ్ అవ్వగానే ద మ్యాసివ్ సక్సెస్ అనేది ఈ కార్ చూస్తుంది. ఎందుకు ఇట్లాగా? నార్మల్గా ఏమైనా కార్ కొనాలంటే చూడాల్సిన 3 ఇంపార్టెంట్ థింగ్స్, దట్ ఈస్ ప్రైస్, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఆర్ పవర్, నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ మెయింటెనెన్స్. ఓకే, మారుతి 800 అపార్ట్ ఫ్రమ్ ద స్టైలిష్ అండ్ షార్ప్ లుక్స్ ఈ మూడింటిని కాంపిటీషన్లో తినేసింది. అంటే దెర్ ఇస్ నో కాంపిటీషన్. లెట్ సి ద ప్రైస్. అప్పట్లో ఉండే కార్స్ లో హాఫ్ ద ప్రైస్. అంటే ఇప్పుడు అంబాసిడర్ 80,000కి వస్తుంటే దిస్ ఇస్ ఆఫర్డ్ ఎట్ 45,000. వెరీ చీప్ అండ్ హాఫ్ ఆఫ్ ద ప్రైస్. క్రేజీ కదా? నెక్స్ట్ పవర్. యా, రా నెంబర్స్ లో దిస్ ఇస్ వెరీ లో కంపేర్ టు ద అదర్ కార్స్ లైక్ హిందుస్థాన్ అంబాసిడర్ అండ్ ప్రీమియం పద్మిని కంటే చాలా తక్కువ. కానీ ఈ కార్ వెయిట్ తక్కువ అవడానికి రీజన్ దీని అల్యూమినియం చాసీ అండ్ వెయిట్ తక్కువ అవడం వల్ల డే టు డే అంటే రియల్ టైంలో దిస్ ఇస్ ఫార్ మోర్ పవర్ఫుల్ దాన్ ఎనీ అదర్ కార్స్. యూ కెన్ సీ ద పవర్ ఫిగర్స్ అండ్ ఎట్ లాస్ట్ యూ కుడ్ సీ హౌ టు వెయిట్ రేషియో కన్సిడర్ చేస్తే ఈ కార్ కి కాంపిటీషనే లేదని చెప్పుకోవచ్చు. యూ కెన్ సీ దట్ క్లియర్లీ ఇన్ ద స్క్రీన్. ఇలాగా ప్రైస్ లో, పవర్ లో అండ్ మెయింటెనెన్స్ లో కూడా దిస్ కార్ హ్యాస్ బీన్ అ మ్యాసివ్ సక్సెస్. And that is how we can see Maruti 800s has accelerated the Indian car market by a milestone. End of the day, this is the only car who focused on middle class people. And apart from that, Maruti has won, Suzuki has won. And this partnership between Maruti and Suzuki has proven to be one of the most successful partnership ever made. And the partnership lo డిడ్ వన్ బెనిఫిట్ ఓవర్ ద అదర్? అంటే సుజుకి ఎక్కువ బెనిఫిట్ అయిందా, మారుతికి బెనిఫిట్ అయిందా? వితౌట్ మారుతి, సుజుకి నెవర్ వుడ్ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ గ్లోబల్ ప్రెసెన్స్ ఆల్ ఓవర్ ఇండియా. అంటే ఆ గవర్నమెంట్ బ్యాకింగ్ వల్ల మనకి ఆ సర్వీస్ సెంటర్స్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ వరకు ఆల్ ఓవర్ ద ఇండియా వచ్చాయి. అండ్ సుజుకి కెన్ నెవర్ అలోన్ అచీవ్ దాట్ వితౌట్ మారుతి. అండ్ మారుతికి సుజుకి ఎక్స్పర్టీస్ లేకుండా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కార్స్ ఆఫ్ దిస్ ఎరా మారుతి 800 ప్రొడ్యూస్ చేయడం అయ్యేదే కాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ యూర్ వాచింగ్ సాయి ఎక్స్ప్లెయిన్స్.